ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా? మనం కొన్ని నీతి కథలు నేర్చుకున్నాం ఇప్పటిదాకా. చిన్నప్పుడు చాలానే విన్నాం, కానీ చాలా మర్చిపోయాం. మళ్ళీ కొత్తగా వినడానికి ట్రై చేద్దాం. మేబీ మనకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయేమో. ఒక రైతు ఉండేవాడండి. ఆ రైతు దగ్గర కోళ్ళు, మేకలు, ఆవులు, బాతులు చాలా ఉండేవి. తను ఏంటంటే ఈ పొలం పనులు చేసుకోవడమే కాకుండా ఈ ఆవు నుంచి వచ్చిన పాలని, కోళ్ళు పెట్టే గుడ్లు, తర్వాత బాతులు పెట్టే గుడ్లు ఇవన్నీ అమ్ముకుంటూ ఉండేవాడు. మన వాడి దగ్గర ఒక బాతు ఉంది, స్పెషల్ బాత్ అన్నమాట. అదెంత స్పెషల్ బాత్ అంటే రోజు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డు కూడా బంగారు గుడ్డు పెట్టేది. అది రోజు గుడ్డు పెడుతున్నది, మనవాడు తీసుకుంటున్నాడు, వాటిని దాస్తున్నాడు, అంతా బాగుంది. బంగారం గుడ్లు పెడుతున్నది. తను ఏం చేశాడంటే వాళ్ళ ఆవిడికి చెప్పాడు ఈ విషయాన్ని. ఇది రోజు బంగారం గుడ్డు పెడుతున్నది, నీకు ఆ విషయం తెలుసా అని. వాళ్ళ ఆవిడకి బుర్రలో చిన్న ఆశ మొదలైంది. తను ఏం చేసిందంటే, ఏమండి, అది రోజు బంగారం గుడ్డు పెడుతున్నదంటే దాని కడుపులో ఎన్ని గుడ్లు ఉంటాయో ఆలోచించండి. అన్ని గుడ్లు ఒకేసారి తీసుకుంటే మనం ఇంకా ధనవంతులు అయిపోతాం కదా. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ మనమే కొనుక్కోవచ్చు, బాగుంటుంది. రోజుకు ఒక గుడ్డు కోసం వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పింది. ఇది చెప్పగానే ఆ రైతు మెదడులో కూడా ఒక ఆశ రేగింది. వెంటనే వాడేం చేశాడు, వెళ్ళాడు, పట్టుకున్నాడు, దాన్ని మెల్లగా కోసి కడుపు అంతా కెలికేశాడు. చూస్తే అందులో గుడ్డు కాదు కదా, ఏమీ లేదు. ఇక్కడ ఏమైందంటే అవతల తన భార్య మెదడులో ఒక ఆశ రేగడం, ఆ ఆశ రెండింతలయ్యి భర్త మెదడులోకి పంపించింది. ఆ భర్త మెదడులోకి పంపించడం వల్ల అది ఇంకొంచెం ఎక్కువైంది. సో ఈ ఆశ రెట్టింపు అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే దుఃఖమే ఎదురైంది. మనమంతా కూడా అనుకుంటాం, ఈరోజు ఎలాగవుతున్నది, రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కువ డబ్బులు సంపాదించేద్దాం, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని. అందులో ఉండదండి ఆనందం. మీరు ఎప్పుడూ కూడా కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటే మీకు ఆనందంగా ఉంటుంది. సో చెప్పేది ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. సో దురాశకి పోకండి, దుఃఖం తెచ్చుకోకండి. థ్యాంక్స్ అండి.